సన్నిధిలో వేడుకుందాం, ప్రార్థిస్తాం. ప్రియులారా, ఆయన నీకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ పాపములు పరిహరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ పాపములు కడిగి వేయడానికి ఇష్టపడుతున్నాడు. రోజుకి ఎంతమందికి యేసయ్య కావాలో అలాంటి వారందరూ రెండు చేతులు ఊపుతూ, యేసయ్య నువ్వు నాకు కావాలి ప్రభా, ఆ నిజ క్రిస్మస్ నాకు కావాలి, ఆ సంతోషం నాకు కావాలి, ఆ మహిమ నాకు కావాలి, ఆ ప్రభావం నాకు కావాలి, ఆ కృప నాకు కావాలి ప్రభు అని ప్రభుని అడుగుదామా? అడగండి, అడగండి. ఒక్క నిమిషం అడగండి అందరూ కూడా. యేసయ్య నువ్వు నాకు కావాలి తండ్రి, యేసయ్య నువ్వు నాకు కావాలి ప్రభు. నువ్వు నాతో ఉంటే ఏ దిగులు నాకు ఉండదయ్యా. నువ్వు నాతో ఉంటే ఏ సమస్య నాతో ఉండదయ్యా, నాతో ఉండదయ్యా. నాకు సహాయం ఇచ్చే ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ఎవరికి వాళ్ళే నేను ముగించబోతున్నాను. ఈ చివరి సమయంలోనైనా నిజ క్రిస్మస్ ని జీవితంలో మనం చూడాలి. నిజమైన ఆనందం నేను చూడాలి. నాకు సహాయం ఇచ్చే ప్రభు వేడుకుందాం, ప్రభు వేడుకుందాం. ఏసయానికి వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. నీ రూపము నాలో నిర్మించి ఉన్నాడు, నీ పోలికతోనే నివసించుచున్నాను. నీ అందరు చెప్పులు కొడుతూ పడదామా? నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికతో
హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పర్లకై తండ్రి, నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. అంగలార్పు వినపడకూడదని, రోదన వినపడకూడదని మా కొరకు దిగి వచ్చిన దేవుడివి, అవతరించిన దేవుడివి నాయన. కన్యకైన మరియ ద్వారా పరిశుద్ధాత్మ గర్భము ధరించిన వారై ఈ లోకానికి వచ్చారు తండ్రి. మా పాపం నిమిత్తమై, మా దోషముల నిమిత్తమై నలగగొట్టబడ్డారు, శ్రమ అనుభవించారు. నిజమైన క్రిస్మస్ మాకు అనుగ్రహించడం కోసం, అందించడం కోసం ప్రభా మీరు సింహాసనాన్ని విడిచి మా దగ్గరకు వచ్చారు. నిజమైన సంతోషం, నిజమైన క్రిస్మస్ మా అందరి జీవితాలు దయచేసి ప్రార్థిస్తున్నాను. ఈ మహిళల సన్నిహిత కుటుంబాలను నింపి సహాయం చేయమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.